ఇంకెందుకు ప్రభు నేను ప్రార్థన చేయటం, నువ్వేమో నాతో ఏమైనా మాట్లాడుతున్నావా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను, ధైర్యంగా వాడుకుంటాను అని నువ్వు చెబుతున్నావా, చెప్పట్లో లేదు కదా అని చెప్పి నిరుత్సాహంగా మేలకుండా సైలెంట్గా అయిపోయి, ఎందుకయ్యా సేవకు పిలిచావు, సేవకు పిలిచినప్పుడు నాతో మాట్లాడొచ్చు కదా. కొందరు సేవకులేమో దేవుడు నాతో మాట్లాడాను పంపించాడు అని చెబుతున్నారు, నువ్వేమో ప్రార్థన చేస్తుంటే ఇంతగా నేను ప్రార్థన చేసి నీ దగ్గర అడుగుతున్నా, నువ్వు మాట్లాడటం లేదేందయ్యని కృంగిపోయిన దినాలు, ఏడ్చిన దినాలు, బాధపడిన దినాలు, చాలా కృంగిపోయిన దినాలు ప్రార్థన గదిలో నేను చూశాను, అనుభవించాను. అయితే బాధతోనే పోయేవాడిని అక్కడ వరకు కూడా. క్రీస్తు ప్రియమిట్లారా, నిలబడేంత వరకు కూడా బాధతో ఉండేది. ఎప్పుడైతే మౌతు నా చేతిలోకి వచ్చిందో దేవుడు కార్యము చేయటం ప్రారంభించాడు. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకున్న, ప్రభువా నువ్వు నాకు ప్రార్థన గదిలో మాట్లాడకపోయినా ఇదిగో నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నువ్వు కార్యం చేశావు, హల్లెలూయా. నువ్వు కార్యం చేశావంటే